మరిగిన రక్తాన్ని అడుగు, కరిగిన కాలాన్ని అడుగు, రగిలిన గుండెల్ని అడుగు, పగిలిన తలల్ని అడుగు, చిదిగిన జీవితాన్ని అడుగు చెప్తాయి సంభాజీ మహారాజ్ పౌరుషమేంటో. నీ చరిత్రని సమాధి చేశారంటూ ఇన్నాళ్ళు హిందువులు కుంగిపోయారు. కానీ ఆ చరిత్రనే సమాధి చేస్తూ నీ గురించి నేడు చూసి పొంగిపోయారు. మతోన్మాదంతో విర్రవీగి హిందుత్వాన్ని తూలనాడిన ప్రతి తలని తెగ నరికిన నీ సత్తా సాక్షిగా, ఔరంగజేబుకి కలలో కూడా కన్నీళ్లు తెప్పించిన నీ పోరాటం సాక్షిగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ నీ రూపంలో బతికున్నారనే హిందువుల విశ్వాసం సాక్షిగా, మొఘల్ సామ్రాజ్యం అనే ఏనుగుని కుంభస్థలం మీద కొట్టి మట్టి కరిపించిన ఓ సింహం పిల్లకదే చావా. చావునే చంపేసిన చావా మహారాజా గణపతి, గజ అశ్వపతి, భూపతి, ప్రజాపతి, సువర్ణరత్న శ్రీపతి, అష్టావధాన జాగృత, అష్టప్రధాన వేష్టిత, న్యాయ అలంకరణ మండిత, శాస్త్రాస్త శాస్త్ర పారంగత, రాజనీతి దురంధర, ప్రౌఢ ప్రతాప పురందర, క్షత్రియ కులావతాంస, సింహానాదీశ్వర, మహారాజాదిరాజ శ్రీ గణపతి మహారాజాంస, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజుకై జై. మహారాజ్ జడ దురంధర, మహా తేజస్వి, మహాప్రతాపి, మొఘల్ సంహారక్, హిందూ రాష్ట్ర పరిచాయ్, రణ దురంధర, రణమర్దక ధర్మవీర్, ఛత్రపతి పుత్ర్ సంభాజీ మహారాజుకి జై అంటూ ఇదంతా అనుకుంటున్నారా? చావా సినిమా చూసి గుండెలపై చేయి పెట్టుకుని ఉబికి వస్తున్న కన్నీళ్లని అదిమి పట్టుకుని, నిన్ను కళ్ళారా చూడలేకపోయామే అనే బాధని తట్టుకుని, హిందుత్వ జెండాని రెపరెపలాడించిన నీ చరిత్ర ఇన్నాళ్లకి చూశామనే ఆనందంతో, నిన్ను ఇంత హింసించారనే బాధతో, తెలియకుండానే ఆవహించిన ఆవేశంతో ఆవరించిన కాదు గర్జించిన నినాదమిది. చర్మం వలిచినా, నాలుక కోసినా, గోళ్లు పీకేసినా, కళ్ళలో మండే ఇనుప చువ్వలు గుచ్చినా, మతం మారని నీ ధైర్యానికి, నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోని నీ తెగువకి, ఆఖరి ఊపిరిలో కూడా జై జగదాంబ అంటూ వదిలిన నీ ప్రాణానికి సలామనడం తప్ప ఏం చేయలేం వీర సైనిక. అయినా ఎన్నో సామ్రాజ్యాల్ని జయించిన వీరుల్ని చూశాం. కానీ అందరినీ వణికించే చావునే జయించిన చావాని ఇప్పుడే చూశాం అంటూ ప్రేక్షకులు నీ కథని చూసి, నిన్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పెట్టిన నరకాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఇలాంటి గొప్ప వీరుడు గురించి మన చరిత్ర పుస్తకాల్లో, మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు చెప్పలేదని సిగ్గుపడుతున్నారు. భారతదేశాన్ని దోచేసిన రాజుల గురించి, మన సంపదలు దాచేసిన చక్రవర్తుల గురించి ప్రతి క్లాసుల్లోనూ క్లాసులు పీకాయి మన పుస్తకాలు. కానీ దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం చావునే లెక్క చేయని ఇలాంటి చావాలని మాత్రం పట్టించుకోవు. బహుశా ఇదే రాజకీయమేమో. కానీ ఈరోజు మన యువత, ముఖ్యంగా పిల్లలు థియేటర్లో జై శివాజీ మహారాజ్, జై సంభవి మహారాజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు చూస్తుంటే తెలియకుండా గూస్బంప్స్ వస్తున్నాయి. పాఠ్య పుస్తకాల్లో ఈయన గురించి ఎందుకు లేదని వాళ్ళు అడిగితే ప్రతి ప్రశ్నకి మనం తెల్లమొహం వేయడం తప్ప ఏం చేస్తాం?